ఎప్పట్లాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలు వెబ్ సిరీస్ల సందడి మొదలైంది. అయితే ఈ సందడిలో ఓ సినిమా అందరినీ భయపెట్టేస్తోంది. హర్రర్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఆ సినిమానే ఈషా. గతేడాది విడుదలైన ఈషా మూవీ థియేటర్స్లో అందరినీ ఆకట్టుకుంటోంది. హిట్టు బొమ్మగా ట్యాగ్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే చడీ చప్పుడు కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఆసక్తికరమైన కథా కథనాలు, ఒళ్ళు గగురు పుడిచే సీన్లు, ఊహించని ట్విస్టులతో ఆడియన్స్కు మంచి థ్రిల్ అందించిన ఈషా మూవీ అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలను రాబట్టింది. ఐఎండిబిలోనూ 9.3 రేటింగ్ సాధించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. హర్రర్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈషా మూవీ కథ విషయానికి వస్తే, కళ్యాణ్, నయన, అపర్ణ, వినయ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. దయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్ముతుంటారు. ఓ బృందంగా ఏర్పడి దొంగ బాబాలు, స్వామీజీల ఆగడాల్ని, బండారాల్ని బయట పెడుతుంటారు. అలా ఓసారి ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ బాబా గురించి తెలుసుకుంటారు. అతని నిజస్వరూపం బయట పెట్టాలని అతని దగ్గరికి వెళ్తారు. అయితే ఆత్మలు, దయ్యాల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తారు. ఆ సవాల్ను స్వీకరించిన హీరో బృందం ఒక భయంకరమైన పాడుబడిన బంగ్లాలో 3 రోజుల పాటు నివసించడానికి వెళ్తారు. మరి ఆ పాడుబడ్డ బంగ్లాలో వారికి ఎదురైన భయానక పరిస్థితులేంటి? పుణ్యవతి అనే ఆత్మకు చివరకు ఆ మిత్రులు ఆత్మలు, దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా లేదా అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ హర్రర్ థ్రిల్లర్ని చూసి తీరాల్సింది.